ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతదేశం ముక్కలయ్యేదని, దేశ సమగ్రతను కాపాడడంలో సంఘ్ పాత్ర నిర్వచనీయమని రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన భారతీయ సాంస్కృతిక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం ఒక మతం కాదని, అది ఒక జీవన విధానమని స్పష్టం చేశారు. వందే మాతరం గేయం దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన రమణీనాథమని, వసుధైన కుటుంబకం భావనను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. క్వార్టర్స్లో కొన్ని 2 రోజులు ఉన్నాను. అక్కడ మోహన్ భగత్ గారిని కలుసుకున్నాను. డాక్టర్ హెడ్డేవార్ గారి గురించి ఒక యానెక్డోట్ విన్నాను. ఆయన చిన్నపిల్లలకి ఈ ఆర్ఎస్ఎస్ శాఖ శిక్షణ వచ్చేటప్పుడు వాళ్ళు పిలిచి అడిగేవారట, పెద్దయ్యకి ఏమవుతారా, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లాయర్ అవుతా, పోలీస్ ఆఫీసర్ అవుతా. ఓకే, డాక్టర్ అయితే తెల్లకోట వేసుకుంటావు, గర్వంగా ఉంటుంది కదా, ఉంటుందండి. లాయర్ అయితే నల్లకోట వేసుకుంటావు, గర్వంగా ఉంటుంది కదా, ఉంటుందండి. పోలీస్ అయితే కాకి డ్రెస్ వేసుకుంటావు, గర్వంగా ఉంటుంది కదా, ఉంటుందండి. వీటన్నిటికన్నా గర్వమైంది ఏదో తెలుసురా, నువ్వు సంఘ కార్యకర్త అని చెప్పుకోవటం మర్చిపోవద్దు. ఈ భారతదేశంలో అన్నిటికన్నా గొప్పదే నేను సంఘ కార్యకర్తని చెప్పుకోవటం. ఆ అదృష్టం నాకు లేదు, మీకుంది. మిమ్మల్ని చూస్తే అసలు వస్తుంది నాకు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది లేకపోతే ఈ భారతదేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు. మొక్కలు చెక్కలు అయిపోయి ఉండేది. అటువంటి ఆ సంఘం స్థాపించిన పూజలు డాక్టర్ శ్రీ హెగ్డేవార్ గారికి తల వంచి వినమ్రంగా ప్రణామం చేస్తున్నాను. సంఘ కార్యకర్తలందరికీ ప్రణామం చేస్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. బెంగాలు, పశ్చిమ బెంగాల్ అని 2 ప్రాంతాలను విభజించి విభజనకు పునాది వేయాలని చెప్పి 1905వ సంవత్సరంలో కర్జన్ ఒక ప్రయత్నం చేసినటువంటి రోజున బెంగాల్లోని ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసించి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆందోళన చేసి పెద్ద ఉద్యమం చేసినటువంటి రోజున ఆనాడు ఆ బెంగాల్ ప్రజల యొక్క నోట ఆడినటువంటి గీతమే గీత ప్రభావముతో 6 సంవత్సరాల తర్వాత కర్జన్ దిగి వచ్చాడు. బ్రిటన్ ప్రభుత్వం దిగి వచ్చింది. బెంగాల్ విభజన మేము చేయము అని చెప్పి అంగీకరించారు. ఆ వందే మాతర గీతము కేవలం బెంగాల్ మాత్రమే కాకుండా యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేసి దేశము నలుమూలలో ఉండేటువంటి ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడడానికి కావలసినటువంటి ప్రేరణను అందించింది. కానీ దురదృష్టము, వందే మాతర గీతములో విగ్రహారాధన ఉంది. వందే మాతర గీతంలో భారత మాత యొక్క స్థవం ఉంది. కనుక దీనిని మేము అంగీకరించమని కొంతమంది మత ఛాందసవాదులు చెప్పినటువంటి అభ్యంతరం కారణంగా 1926వ సంవత్సరంలో వందే మాతర గీతాన్ని, సంపూర్ణ గీతాన్ని రద్దు చేసి దాన్ని 2 ముక్కలు చేసి 1 ముక్క మాత్రమే పాడినటువంటి యొక్క పర్యవసనము ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత అదే సంతుష్టీకరణ భావన భారతదేశ విభజనకు నాంది కాగలిగింది. మిత్రులారా, నేడు కూడా కొద్దిమంది వందే మాతర గీతం చదవడానికి అభ్యంతరం చెప్తున్నారు. తల్లికి నమస్కారం పెట్టని వాడు దేనికి నమస్కరిస్తాడు? మనము జీవిస్తున్నటువంటి భూమికి నమస్కరించినటువంటి వాడు దేనిని ఆరాధించగలుగుతాడు? కనుక వందే మాతర గీతాన్ని తిరిగి మరొక్క మారు నేడు యావత్ భారతదేశము సంపూర్ణ గీతాన్ని పాడుతున్నది అంటే విభజించబడినటువంటి భారతదేశాన్ని తిరిగి అఖండంగా నిర్మించడానికి ఈ దేశ ప్రజలు సంసిద్ధమై ఉన్నారని చెప్పి అర్థము దీంట్లో మనకు కనిపిస్తుంది. शुरू किया और मुझे पहली बार वो शर्ट मिली जिस पे लिखा हुआ था साइना नेहवाल इंडिया, तो मुझे लगता है वो फीलिंग बहुत ही स्पेशल फीलिंग है
स्पोर्ट्स में उसे हासिल करना बहुत मुश्किल है हमारी कंट्री में, वो टाइम पे जब मेरे पास कोई रोल मॉडल नहीं थे जिनको मैं देख के बोल सकती थी कि मुझे इनकी तरह बनना है, क्योंकि उस टाइम पे इंटरनेशनल लेवल पे इतने सारे प्लेयर्स नहीं थे इंडिया से। और मैं एक सपना लेके चल रही थी कि कुछ अपने देश के लिए करूँगी। मेरी माँ मेरे लिए सोच रही थी कि मैं ओलंपिक्स में मेडल लेके आ सकूँ। और जब आप बिलीव नहीं करेंगे, जब मैं ओलंपिक पोडियम पे खड़ी थी और जब वहाँ पे मैं इतने सारे अपने देशवासियों को देख रही थी कि वो मेरा मैच देख रहे हैं और मैं पोडियम पे ब्रॉन्ज मेडल के साथ खड़ी हूँ और हमारा जो झंडा है वो ऊपर जा रहा है, तो वो फीलिंग मतलब मैं डिस्क्राइब नहीं कर सकती हूँ, इतना स्पेशल फीलिंग होता है। और उस टाइम पे हम सब एक दूसरे को कितना सपोर्ट करते हैं, वो जो यूनिटी की एक फीलिंग आती है कि जो स्पोर्ट्स लेके आता है वो अनइमेजिनेबल है मुझे लगता है। और हम जब इतना अपना जो खून पसीना बहा के हमारे जो मिलिट्री वाले हैं या जो हमारी एयरफोर्स है या जो हमारे डिफेंस वाले हैं इतना कुछ देश के लिए करते हैं, और अगर हम स्पोर्ट्स पर्सन थोड़ा भी बहुत कुछ अपने देश के लिए करते हैं तो इतना गर्व फीलिंग होता है। और मैं आप सबसे यही बोल सकती हूँ एज ए स्पोर्ट्स पर्सन, मतलब कुछ चीज़ें हैं जो हमें भूलनी नहीं चाहिए। अपने देश को आगे बढ़ने के लिए या आगे बढ़ाने के लिए हम सबको एक साथ होना बहुत ज़रूरी है। अगर हम चाहते हैं हमारी कंट्री दुनिया की नंबर 1 कंट्री बने, तो उसके लिए हमें एक साथ होना, एक साथ होके एक दूसरे की मदद करके, चाहे वो किसी भी चीज़ में हो, देश की मतलब जैसे कि अगर हमें सफाई सही से अपने सराउंडिंग्स की अगर रखनी चाहिए तो उस पर ज़रूर ध्यान देना चाहिए, एनवायरनमेंट पे ध्यान देना चाहिए, अपने बच्चों को अच्छे से संस्कार देना बहुत ज़रूरी है। जो एक्चुअली 10-15 साल पहले मुझे लगता था कि बहुत अच्छा ज़्यादा था, क्योंकि हमारी जो मम्मी है वो हाउसवाइफ हुआ करती थी। आजकल की लड़कियां पढ़ाई करती हैं, आगे बढ़ती हैं, मुझे पता है बहुत काम रहता है, लेकिन जो संस्कार है हमारे वो हमें भूलने नहीं चाहिए। हमारा जो कल्चर है हमें वो भूलने नहीं चाहिए। अगर हम अपने बच्चों को सही से सिखाएं कि कैसे बड़ों का आदर करना है, अपने टीचर्स का, पेरेंट्स का, गुरु का आदर करना है, वो बहुत ज़रूरी है। उससे बहुत कुछ सीखते हैं बच्चे, और वो भी आने वाली जनरेशन है। मैं ये समझती हूँ कि हम फ़ोन पे बहुत टाइम रहते हैं, फ़ोन हमें बहुत अट्रैक्ट करता है, बहुत ज़्यादा उसमें चीज़ें आ गई हैं जो डिस्ट्रैक्शन की हैं। लेकिन कुछ टाइम अगर हम अपने फिज़िकल एक्टिविटीज़ पे बिताएं, ऐसी कुछ चीज़ों पे बिताएं जो बहुत ज़रूरी हमारे देश के लिए है, जो आगे बढ़ा सकते हैं हमारे देश को। और ये जो मैं समझा रही थी अभी कि हमारे पेरेंट्स हमें बहुत कुछ जो समझाते हैं वो अपने एक्सपीरियंस से समझाते हैं, उनकी बात ज़रूर सुनिए और समझिए कि क्या बोलना चाह रहे हैं। कभी कभी मुझे भी लगता था कि मेरी मम्मी मुझे इतनी क्यों डांट रही है, इतना कोई क्यों पुश कर रही है, लेकिन जब मुझे मौका मिला कि मैं दुनिया की वर्ल्ड नंबर 1 प्लेयर बनी, तो मैं उनको मतलब मैं रो के मैं उनको थैंक यू नहीं बोल पाई कि उन्होंने मुझे एक ऐसे लेवल पे खड़ा कर दिया कि इतने सारे लोग आज इंडिया से वर्ल्ड के प्लेयर बनना चाहते हैं। तो मैं यही बोलना चाहूँगी आप सब लोगों से कि हिम्मत रखिए, हिम्मत बहुत ज़रूरी बात है। जिस भी चीज़ को आपको लगता है कि हमें अपने कंट्री को हम आगे लेके आ सकते हैं, किसी भी चीज़ को, तो हमें उस पर ध्यान देना चाहिए। हम सब लोग यूनाइटेड रहें।